శ్రీమన్నారాయణీయం 5వ దశకంలోని 1వ శ్లోకం. వ్యక్తావ్యక్తమిదం కించిదభవత్ ప్రాక్ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుచ్చ తదామృతం చ సమభూన్నాహ్నో నరాత్రే స్థితి తత్రైకస్వమశిష్యధా కిల పరానంద ప్రకాశాత్మిక. పరానంద ప్రకాశాత్మక ఉన్నది ఒక్కటే, ఒక పరమాత్ముడు ఒక్కడే, ఆ ప్రకాశ స్వరూపుడైనటువంటి ఆయన ఒక్కడే ఉన్నాడు అని అంటున్నారు. వ్యక్తావ్యక్తమిదం, వ్యక్తం అవ్యక్తం ఇదం న కించిదభవత్, వ్యక్తమైనది అవ్యక్తమైనది ఏదీ లేదు స్వామి. ప్రాకృత ప్రక్షయే, ఎప్పుడు ప్రళయకాల సమయం ముందు ఉన్నది ఏదీ లేదు, ఒక పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు అని చెప్తున్నారు. మాయాయాం గుణసామ్య రుద్ధ వికృతౌ, ఎప్పుడైతే మాయ వచ్చి చేరిందో ఆ మాయలో పరమాత్మ యొక్క ప్రతిబింబం ప్రవేశించగానే ఆయన ఒక్కడే ఉండలేక ఏకోహం బహుశ్యాం అనుకున్నట్ట. అలా ఈ సృష్టి అంతా కూడా సృజించబడింది, రచించబడింది అని చెప్తున్నారు. మాయాయాం గుణసామ్య రుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం ప్రాకృత ప్రక్షయ, ఆ ప్రళయకాల సమయమందు ఈ ప్రకృతి అంతా కూడా ఏమీ లేదు కదా, ఆయనలోనే లీనమై ఉన్నటువంటిది. సృష్టి అంతా కూడా సృజించబడిన తర్వాత మాయ వచ్చింది, మాయలో ఆయన ప్రతిబింబం వచ్చిన తర్వాత ఈ సృష్టి అంతా కూడా సృజించబడింది అని చెప్తున్నారు. అప్పుడు అసలు సృష్టి లేకపోతే, ఏమీ లేకపోతే గుణములు లేవు, అట్లాగే నో మృత్యుశ్చ, మరణము లేదు, అట్లాగే తదా అమృతం అంటే మృతము లేనటువంటిది, మృతము కానటువంటిది, చావు లేదు, అట్లాగే అమరత్వము లేదు. చ సమభూన్నాహ్నో నరాత్రే, అలాగే పగలు లేదు, రోజు లేదు, అలాగే రాత్రి ఉందంటే రాత్రి కూడా లేదు. నా రాత్రే స్థితి తత్రైకత్వమశిష్యద, ఏముందట మరి ఒకటి, ఆ పరమాత్ముడు ఒక్కడే. కిల పరానంద ప్రకాశాత్మిక, ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కటే ప్రకాశ స్వరూపంగా ఉన్నాడు అని అంటున్నారు. కాలకర్మ గుణాశ్చ జీవనివహ విశ్వం చ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తథా నిర్లీనతామాయయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భో శక్త్యాత్మనా తిష్టతాం నో చేద్గిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. భగవంతుని యొక్క శక్తి వలనే ఈ సృష్టి అంతా కూడా సృజించబడుతోంది. తనలోనే ఉన్నటువంటి ఈ సృష్టి మరలా బయటికి వస్తుంది, తర్వాత తనలోనే లయం అవుతోంది అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. కాలకర్మ గుణాశ్చ జీవ నివహాన్, కాలము కానీ కర్మ కానీ ఆ తర్వాత గుణములు కానీ త్రిగుణములు కానీ జీవనివహ, జీవములన్నీ కానీ నీలోనే ఉన్నటువంటి ఆ శక్తి బహిర్గతం అవుతోంది అంటున్నారనమాట. చిల్లీలారతి మేయుషి, చిత్ అంటే జ్ఞానము, లీలారతి మేయుషి, ఇది భగవంతుడు ఒక లీలగా చేసినటువంటిది కదా, ఆ లీల ద్వారా త్వయి తథా నిర్లీనతామాయు, ఆ సృష్టి అంతా కూడా ఒకనాడు అమూర్త స్థితిలో లోపల ఉన్నది మరలా తిరిగి వెలుపలికి వస్తోంది. ప్రతిదానికి ఒక కాలము సందర్భము ఉంటుంది కదండి. దీన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే బాగా మనకి అర్థమవుతుంది. ఆ విత్తనాన్ని భూమిలోకి నాటి నీరు పోసిన వెంటనే మొలకొచ్చేస్తుందా? దాని కొంత సమయం తీసుకొని అది మళ్ళా వెలుపలికి వచ్చి మొలకెత్తుతుంది. అదేవిధంగా తనలోనే ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఆ విత్తనంలోనే జీవానికి సంబంధించినటువంటి పదార్థం దాగి ఉండి కొంత సమయానికి అది వెలుపలికి వస్తుంది. అదేవిధంగా భగవంతుడిలో లీనమై ఉన్నటువంటి ఈ సృష్టి ప్రళయకాలం తర్వాత మరలా తిరిగి సృజించబడుతుంది అని. తేషాం నైవ వదంత్య సత్వమైభో, అయిభో హే భగవంతుడా, తేషాం న ఏవ సత్వం, ఇది అసత్యము అని అనుకుంటే సృష్టి అంతా కూడా ఎలా సృజించబడుతుంది? ఏ విధంగా అయితే గగన ప్రసూనములు అంటే ఆకాశ పుష్పములు, ఆకాశ పుష్పాలు లేవు అనుకుంటే మళ్ళీ అవి తిరిగి పుచేత్ కిం గగన ప్రసూన సదృశాం, ఆకాశ పుష్పాలు లేవు అనుకుంటే మళ్ళీ సృష్టి ఎట్లా సృజించబడుతుంది? భూయో భవేత్ సంభవః, మరలా తిరిగి అది ఎట్లా సృజించబడుతుంది? కాబట్టి లేదు అనేది లేదు. ఒకనాడు ఆయనలోనే దాగి ఉన్నటువంటి సృష్టి
బహిర్గతమవుతుంది సృష్టి తర్వాత అంటున్నారు. ఏవం చ ద్విపరార్థ కాల విగతా వీక్షాంసి సృక్షాత్మిక బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువనీ భావాయ మాయ స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలా దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదదుః తస్యాః సహాయక్రియాం. సృష్టి ఏర్పడడానికి ఉన్నటువంటి రహస్యాన్ని చెప్తున్నారు. బ్రహ్మగారి ఆవిర్భావం తర్వాత ఆయన ఈ సృష్టినంతా కూడా చెయ్యాలి అని తలచి ఆయన యొక్క ఈక్షణముల చేతనే ఏవంచ ద్విపరార్థకాల విగతా వీక్షాం, ఏవంచ ఈ విధంగా ద్విపరార్థకాలం, ఒక పరార్థకాలము అని అంటే ఆ బ్రహ్మగారికి పగలట. ఇప్పుడు మనకి ఎట్లా అయితే పగలు రాత్రి ఉన్నాయో అట్లాగే బ్రహ్మగారికి కూడా ఒక పగలు ఒక రాత్రి ఉంటాయి. అట్లాగే ఆయుర్దాయం కూడా ఒక 100 సంవత్సరాలు అనుకుంటే అసలు ఒక్క రోజులో ఒక పగలు గడవాలంటేనే 1000 యుగాలు గడవాలట, 1000 చతుర్యుగాలు గడవాలట. మనవి 4 యుగాలు కదండి. ఏమిటది? సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలు గడిస్తే ఒక మహాయుగం కింద చెప్తారు. అట్లా 1000 చతుర్యుగాలు గడిస్తే ఆయనకు ఒక పగలట. ఇట్లాగే 1000 చతుర్యుగాలు గడిస్తే ఆయనకు ఒక రాత్రి. ఈ పగలు రాత్రి గడిచినటువంటి 365 రోజులైతే ఒక సంవత్సరం. ఇట్లాంటివి 100 సంవత్సరాలు. అంటే అంత బ్రహ్మగారి వయసు ఎంత చెప్పండి? 480 కోట్ల సంవత్సరాలు అని చెబుతూ ఉంటారు. 2 పరార్థకాలములు గడిచిన తర్వాత ఈక్షాం శిశృక్షాత్మిక, ఆయన సృష్టి చెయ్యాలి అని అనుకున్నప్పుడు రాత్రి గడిచిన తర్వాత మళ్ళీ తెల్లవారే ఏర్పడటాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. ప్రాకృత ప్రళయం అంటే ఆయన వయసు అంతా కూడా అయిపోయిన తర్వాత జరిగేటటువంటిది. ఈ కాలం ఏదైతే ఉందో అప్పుడు అసలు ఎటువంటి సృష్టి జరగకుండా అలాగే ఉండిపోతుందట. ఒక్కసారి ఆయన ఈ క్షణములతోటి బిభ్రాణే త్వయి చుక్షుభే, ఆయన యొక్క ఈ క్షణములతోటి మళ్ళా ఈ సృష్టిని చెయ్యాలి అని చెప్పి త్రిభువనీ భావాయ, త్రిభువనాలని కూడా ఏర్పరచాలి అనేటటువంటి తలంపుతోటి మాయా స్వయం, మాయాశక్తి స్వయంగా సహకరిస్తుంటుందట ఈ సృష్టి అంతటిని చేయడాని కోసము. కాలశక్తి రఖిలా దృష్టం స్వభావోపి చ, ఈ మాయాశక్తికి ఇంకా అన్నీ కూడా సహాయం చేస్తూ ఉంటాయట. ఏమేంటి? కాలశక్తి, కాలము, శక్తి, అఖిల అదృష్టము. అదృష్టం అంటే, దృష్టం అంటే కంటికి కనిపించేది, అదృష్టం అంటే కంటికి కనిపించినటువంటిది. మనం చేసేటటువంటి పాపపుణ్యాలు ఇవన్నీ కూడా స్వభావాలుగా ఏర్పడి, స్వభావోపిచ, స్వభావాలుగా ఏర్పడి, బీజములుగా ఏర్పడి మళ్ళా మనకి జన్మ తీసుకోవడానికి సహకరిస్తాయి. గుణాన్ వికాస్య ప్రాదుర్భూయ, అవన్నీ జన్మించడానికి కారణమవుతుంది, మళ్ళీ సృష్టిని ఏర్పరచడానికి కారణమవుతుంది. గుణాన్ వికాస్య విదదుః, ఆ గుణములు కూడా త్రిగుణములు సృష్టిని ఏర్పరచడం కోసము ఇవన్నీ కూడా సహకరిస్తూ ఉన్నాయి మాయాశక్తికి అంటూ ఉన్నారనమాట. మాయా సన్నిహితో ప్రవిష్ట వపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబితో వివశివాన్ జీవోపి నైవ పర కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజత్యోసౌ మహానుచ్యతే. భగవంతుని యొక్క సృష్టి అనేటటువంటిది ఆయనతో వచ్చినటువంటి, ఆయనతో సాంగత్యం ఏర్పరచుకున్నటువంటి, ఆయనలోంచి వచ్చినటువంటి మాయ ద్వారా ఏర్పడుతూ ఉంది. అయితే ఈ మాయ ఆయనలోంచి వచ్చినప్పటికీ కూడా ఆయన మాయలోకి ప్రవేశించడట. అదే చెప్తున్నారు ఇక్కడ. మాయా సన్నిహితో అప్రవిష్ట వపుష, వపుష అంటే శరీరము, అప్రవిష్ట అంటే ఆ మాయలోకి ప్రవేశించదు అని చెప్తున్నారు అనమాట. దీన్ని ఉదాహరణగా తెలుసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడండి, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆ సూర్యుడు ప్రతిబింబం అనేటటువంటిది మనము సముద్రాల్లోనూ చూస్తాము, నదుల్లోనూ చూస్తాము, ఒక నీటి తటాకంలో చూస్తాము, ఒక కుండను పెట్టుకుంటే ఆ కుండలోనూ చూస్తాము. అలాగే ఎన్ని భేదాలతోటి మనకి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాడు భగవంతుడు. అలాగే అక్కడే ఉండి మనకి ఇంతమంది సూర్యులు ఉన్నారు అన్నట్లుగా భ్రమింపజేస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడు కూడా తనతోనే వచ్చినటువంటి సాన్నిహిత్యం కలిగినటువంటి మాయతో అనేక ప్రతిబింబాలుగా ఏర్పడుతూ ఉన్నాడు. ఆయన తన శరీరంతో ఈ మాయలోకి ప్రవేశించడు అంటున్నారనమాట. సాక్షీతి గీతో భవాన్, సాక్షిలాగా చూస్తూ ఉంటాడట.
భేదైస్తాం ప్రతిబింబితో వివ శివాన్ అనేక రకాలైనటువంటి భేదములతోటి ప్రతిబింబాలుగా ఏర్పడుతూ ఉన్నాడు స్వామి. భగవత్ స్వరూపమే ప్రతిబింబాలుగా ఏర్పడుతూ ఉందట. అలాగే జీవోపి నైవాపరా, జీవ అపి న ఏవ అపరహ, అంటే జీవులన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబాలే అని చెప్తున్నారు. కాలాది ప్రతిబోధితాధ భవత, అధ ఆ తర్వాత కాల ఆది ప్రతిబోధిత, కాలశక్తి అనేటటువంటిది ఈ మాయకి సహకరించి సృష్టిని ఏర్పరచడానికి సహాయపడుతుంది అన్నాం కదా. అలాగే కాలశక్తి, అదృష్టము, మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఇవన్నీ కూడా మాయకి సహకరిస్తూ ఈ సృష్టి ఏర్పడడంలో కాలాది ప్రతిబోధితాధ భవత సంచోదితా చ స్వయం, కాల ఆది కాలము మొదలైనటువంటి కాలశక్తిరై సంచోదితా చ స్వయం, భగవంతుని యొక్క ఈక్షణముల చేత ప్రచోదితమైనటువంటి ఈ మాయాశక్తి చేత మాయాసఖలు, మాయాశక్తి అనేది ఏర్పరుస్తూ ఉందట. దేనిని? మొట్టమొదట బుద్ధితత్వమసృజత్, బుద్ధితత్వాన్ని ఏర్పరుస్తూ ఉందట మొట్టమొదట. దాన్నే యహసౌ మహానుచ్యతే, దానినే మహత్తత్వము అంటారు అని. తత్రాసౌ త్రిగుణాత్మికోపి చ మహాన్ సత్వప్రధాన స్వయం, జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమిత్యుద్బోధక నిష్పాదకః, చక్రేస్మిన్ సవికల్పబోధక మహం తత్వం మహాన్ ఖల్వసౌ, సంపుష్టం త్రిగుణైస్తమోతి బహుళం విష్ణోః భవత్ప్రేరణాత్. హే విష్ణు, భవత్ప్రేరణాత్, నీ యొక్క ప్రేరణ చేతనే మొట్టమొదటిగా తత్ర అసౌ, అక్కడ మొట్టమొదట బుద్ధితత్వాన్ని మహంతత్వం అంటారు అని గత శ్లోకంలో చదువుకున్నాం కదా. ఇప్పుడు ఆ మహంతత్వం నుంచి త్రిగుణాలుగా ఏర్పడ్డాయిట. ఏమిటి? సత్వరజస్తమో గుణాలుగా ఏర్పడాయి. త్రిగుణాత్మకోపి, త్రిగుణములుగా ఏర్పడినటువంటి ఆ మహంతత్వము, ఇందులో సాత్విక ప్రవృత్తి సత్వగుణంతో కనుక కలిస్తే ఎట్లా ఉంటుందిట? మహాన్ సత్వప్రధాన స్వయం, సత్వప్రధానంగా ఉన్నటువంటి ఆ మహంతత్వము ఎట్లా ఏర్పడుతుందట? జీవేస్మిన్ ఖలు నిర్వికల్ప మహమిత్యుద్బోధక నిష్పాదక, అహం నిర్వికల్పంగా ఏర్పడుతుందట. అంటే నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి భావన ఉండదన్నమాట. అంతా కూడా ఒకటే, అభేదము, భగవంతుడికి నాకు కూడా అభేదము, భగవంతుని యొక్క ప్రతిబింబాన్ని నేరు అనేటటువంటి భావనని కలిగిస్తుందట జీవుల్లో అటువంటి అహంతత్వము. ఇక చక్రేస్మిన్ సవికల్పబోధక మహం తత్వం, అదే విధమైనటువంటి ఇప్పుడు సత్వప్రధానంగా కలిగినటువంటి అహంతత్వమేమో భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదు అని ఒకటే అనే భావాన్ని కలిగి ఉంటుందిట. అదే అహంతత్వంలో ఈ తమోగుణం అధికంగా కలిగినటువంటిది కలిస్తే గనక ఎట్లా ఉంటుందిట? మహాన్ ఖల్వసౌ సంపుష్టం త్రిగుణైః తమోతి బహుళం, తమోబలం అధికంగా ఉంటే కనుక సవికల్ప, అదేమో నిర్వికల్ప ఏర్పడుతుంది. ఇది సవికల్ప అంటే భేద భావనని కలిగిస్తుందట జీవులలో. ఇటువంటి భేదం ఉంది రెండిటికి అని చెప్తున్నారనమాట. సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి అహంతత్వమేమో భగవంతుని స్వరూపమే, భగవంతుని యొక్క ప్రతిబింబమే మేము అని భావనని కలిగి ఉంటుందట. అదే తమోగుణం కలిగినటువంటి భావన అధికంగా ఉందనుకోండి అహంతత్వానికి, భగవంతుడు వేరు, తరతమ భేదములో ఉన్నటువంటి తత్వాన్ని ఏర్పరుస్తుంది అంటున్నారు. సోహంచ త్రిగుణ క్రమాత్ త్రివిధ తామాసాద్య వైకారికో భూయస్తైజస తామసావితి భవన్నాద్యేన సత్వాత్మనా దేవానింద్రియమానినో కృత దిశా వాతర్కపాశస్వినో వహీంద్రానచ్యుతమిత్రకాన్ విధువిధి శ్రీరుద్ర శారీరకాన్. ఈ అహంతత్వం అనేటటువంటిది ఆ మహంతత్వము సత్వరజస్తమో గుణాలుగా ఏర్పడిన తర్వాత మూల ప్రకృతిలో ఉన్నటువంటి సత్వగుణంతో కలిపి దాన్ని వైకారికము అని అంటారు. ఆ వైకారికంతో కూడి మిగిలినటువంటి ఏది రాజస గుణము, తర్వాత తామసక గుణము అనేటటువంటి వాటితోటి దేవతలందరినీ కూడా ఏర్పరిచిందట. అలాగే ఇంద్రియాలకి అధిదేవతల్ని కూడా ఏర్పరిచిందట, దిక్కులకి అధిదేవతల్ని కూడా ఏర్పరిచిందట. ఈ విధంగా దేవతలందరూ కూడా ఏర్పడ్డారు అని చెప్తున్నారు ఇందులో. సహ అహం చ సోహం చ
త్రిగుణక్రమాత్, త్రిగుణములు కూడా త్రివిధదామాసాధ్య వైకారికో, ఆ మూల ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మహంతత్వం అనేటటువంటిది త్రిగుణాలుగా ఏర్పడింది. ఎటువంటిది? వైకారికము అంటే సాత్విక ప్రవృత్తి సత్వగుణం, భూయ తిరిగి తైజసము అంటే రాజసిక గుణము, తామస గుణము, తర్వాత భవన్నాద్యేన సత్వాత్మన సాత్విక ప్రవృత్తి ప్రధానంగా కలిగినటువంటి దేవతలని ఏర్పరిచిందట. ఇంద్రియమాలినోకృత, ఇంద్రియాలకి అధిదేవతలని ఏర్పరిచిందట. దిశ వాతర్క పాశస్వినో, దిక్కులకు అధిదేవతలైనటువంటి వాతార్క పాశస్వినో, వాత అంటే వాయువు, అర్క అంటే సూర్య భగవానుడు, పాశ అంటే వరుణుడు, తర్వాత అశ్విని దేవతల్ని పాశాశ్వినో అశ్విని దేవతలని ఏర్పరిచిందట. తర్వాత వహ్నిహి అంటే అగ్నిదేవుడు, తర్వాత ఇంద్రుడు, అచ్యుతుడు అంటే విష్ణువు, అలాగే మిత్రకాన్ సూర్యభగవానుడిలో మరొక రూపము మిత్రుడు. విధు అంటే చంద్రుడు, విధి అంటే బ్రహ్మగారు, విధి రుద్రుడు అంటే శివుడు. శారీరకాన్, ఈ శరీరం అనేటటువంటిది ఏర్పడింది. ఈ శరీరం అంటే క్షేత్రం అంటారు. ఈ శరీరంలో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుణ్ణి కూడా ఏర్పరిచింది, అంటే సమస్తమైనటువంటి దేవతలని ఏర్పరిచింది. భూమన్మానసబుద్ధ్యహంకృతిమిలత్ చిత్తాఖ్యవృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంస ఏవాసృజేత్ జాతస్తైజసతో దశేంద్రియగణః తత్తామసాంశాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దో జనీ త్వద్బలాత్. హే మరుత్పురపతే, ఏ గురువాయూరప్పనే, త్వత్బలాత్ నీ యొక్క బలం చేతనే అంటూ పరమాత్మ యొక్క బలం ఏమిటండి? ఈ జగత్తంతటికి ఆధారభూతమైనటువంటి వాడు, అన్నిటికీ అందరికీ కూడా ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వానికి, ఆ పరబ్రహ్మతత్వం యొక్క బలం చేతనే, భూమనంటే అందరికీ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి మూలమైనటువంటి పరబ్రహ్మతత్వం, ఆ పరబ్రహ్మతత్వం యొక్క శక్తి చేతనే, బలం చేతనే మానస బుద్ధ్యహంకృతిమిల చిత్తాఖ్య వృత్యన్వితం, ఈ మొట్టమొదటిగా అంతఃకరణాలను ఏర్పరుస్తోందట. సాత్విక అంశంతో కూడినటువంటిది ఏమిటి? మనస్సు, బుద్ధి, తర్వాత అహంకారము. ఈ సాత్విక అహంకారం అనేటటువంటిది అంతఃకరణాలను ఏర్పరుస్తూ ఉందిట మొట్టమొదట. వీటిని అంతఃకరణాలంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 కూడా ఏర్పడుతూ ఉన్నాయి అంటున్నారు. అట్లాగే జాతస్తైజసతో, తైజసము అంటే రాజసిక గుణము. ఆ రాజసిక గుణంతో ఏమి? దశేంద్రియ గణ. దశేంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలంటే జ్ఞాన సముపార్జన కోసం ఉండేటటువంటివి కళ్ళు, ముక్కు, తర్వాత ఈ నాలుక, జిహ్వ, తర్వాత చెవులు, ఈ చర్మము, స్పర్శ, ఇవి మనకి జ్ఞానేంద్రియాలు అంటారు. అలాగే కర్మేంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, తర్వాత వాక్కు, ఈ నోటిని రెండిట్లో కూడా చేర్చారు, కర్మేంద్రియాల్లోను జ్ఞానేంద్రియాల్లోను. వాక్కు, తర్వాత పాయువు, ఉపస్థ అంటే జననాంగాలు, ఆ తర్వాత విసర్జక అవయవాలు, వీటిని మనకి కర్మేంద్రియాలుగా చెప్తారు. ఈ దశేంద్రియ గణాలు వచ్చాయిట. తర్వాత తత్తామసాంశాత్ పునః, ఇక తామసిక అంశతోనేమో తన్మాత్రం నభసో శబ్దోజనీ, తన్మాత్రలు ఏర్పడ్డాయి. ఆ తన్మాత్రలో ఆకాశానికి సంబంధించి శబ్దము అనేటటువంటిది, ఆ ఆకాశం యొక్క తన్మాత్ర ఏమిటి అంటే శబ్దము అనేది అజని పుట్టింది అని చెప్తున్నారు. శబ్దాద్వ్యోమ తతస్సర్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోదచరసం తోయం చ గంధం మహీం ఏవం మాధవ పూర్వకలనాత్ ఆద్యాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్. ఈ ఆకాశతత్వంలోంచి శబ్దం అనేది ఉద్భవించింది అని గత శ్లోకంలో చెప్పారు. ఆ శబ్దం నుంచి ఏమేర్పడుతుందో ఇక్కడ చెప్తున్నారు అనమాట. శబ్దాద్వ్యోమ, శబ్దం నుంచి వ్యోమ అంటే ఆకాశం పుట్టిందిట మొట్టమొదట. అంటే పంచభూతాలు ఏర్పడ్డాయి పంచతన్మాత్రల నుంచి. తతః ససర్జిత విభో, హే భగవన్, తతః ససర్జిత, ఆ తర్వాత ఏం చేశాడు భగవంతుడు? స్పర్శం తతో మారుతం, ఆ శబ్దం నుంచి స్పర్శం ఏర్పడిందిట. ఆ స్పర్శం నుంచి తర్వాత మారుతం అంటే వాయువు ఏర్పడిందిట. తర్వాత తస్మాద్రూపమతో, దాని నుంచి ఆ వాయువు నుంచి రూపం ఏర్పడిందిట. రూపమతో, ఆ రూపం నుంచి మళ్ళా మహహ అంటే అగ్ని. అథ, ఆ తర్వాత చ రసం తోయం, ఆ అగ్ని నుంచి రసం పుట్టిందిట. రసం నుంచి తోయం పుట్టిందిట. తోయం అంటే జలములు.
తోయం చ గంధం మహీం. ఆ నీటి నుంచి మళ్ళా గంధం ఏర్పడింది, గంధం నుంచి పృథ్వీ ఏర్పడింది. మహీం అంటే పృథ్వీ ఏర్పడింది అని చెప్తున్నారు. ఏవం మాధవ, హే మాధవ, ఈ విధంగా పూర్వ కలనాత్ ఆద్యాద్య ధర్మాన్వితం, ఈ విధంగా ధర్మాన్ని అనుసరించి ఆ పంచతన్మాత్రల నుంచి భూతగ్రామమిదం, భూతగ్రామాలు ఏర్పడ్డాయట. అంటే పంచభూతాలు, ఆ పంచభూతాలు ఏర్పడ్డాయి. త్వమేవ భగవన్, నీవే హే భగవంతుడా, ప్రాకాశయస్తామసాత్, తామసిక అంశతో ఈ విధంగా ప్రకాశింపజేశావు స్వామి అని అంటున్నారు. అంటే ఇక్కడ మొట్టమొదట శబ్దం ఏర్పడింది, ఆ శబ్దం నుంచి ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది, వాయువు నుంచి అగ్ని ఏర్పడింది, అగ్ని నుంచి జలము ఏర్పడింది, జలము నుంచి పృథ్వీ ఏర్పడింది అని చెప్తున్నారు. అయితే ఇందులో తన్మాత్రలకి శబ్దం ఏర్పడింది కదా మొట్టమొదట, ఆ శబ్దానికి సంబంధించి తర్వాత వాయువు ఏర్పడింది. అంటే ఈ వాయువు యొక్క లక్షణం ఏమిటి? అటు శబ్దము ఉంటుంది, దాని యొక్క సహజ లక్షణమైనటువంటి స్పర్శ కూడా ఉంటుంది. ఆ వాయువు నుంచి తర్వాత ఏర్పడింది? అగ్ని ఏర్పడింది. అంటే అగ్నికి శబ్దము ఉంటుంది, ఇటు స్పర్శ ఉంటుంది, ఇటు రూపము కూడా ఉంటుంది. తర్వాత ఈ అగ్ని నుంచి ఏర్పడినటువంటి జలానికి రసము కూడా ఉంటుంది, దాని సహజ లక్షణం అనమాట అది. జలానికి శబ్దము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపము ఉంటుంది, రసము ఉంటుంది. మరలా ఈ జలము నుంచి ఏర్పడినటువంటి పృథ్వీకి శబ్ద స్పర్శ రూప రసగంధాదులన్నీ కూడా ఉంటాయన్నమాట. గంధము అంటే భూమి యొక్క సహజమైనటువంటి లక్షణం, అవన్నీ కూడా ఈ భూమి కలిగి ఉంటుంది. ఆ పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఏ తే భూతగణాస్తదేంద్రియగణా దేవాశ్చ జాతాః పృథక్ నో సేకుర్భువనాండ నిర్మిత విధౌ దేవైరమీభిస్తదా త్వం నానావిధ సూక్తిభిర్నుత గుణస్తత్వాన్యమూన్యా విసన్ చేష్టాశక్తిముధీర్యతాని ఘటయన్ హైరణ్యమండం యథా. ఏతే, ఈ విధంగా భూతగణ ఇంద్రియాలు, భూతగణములను ఇంద్రియాలని తయారు చేసిన తర్వాత, వాటికి అధిదేవతల్ని కూడా తయారు చేసిన తర్వాత, దేవాశ్చ జాతాః పృథక్, అందరినీ కూడా సృజింపజేసిన తర్వాత, నోసేకు, ఎవరికి కూడా ఆ సామర్థ్యం లేకుండా పోయిందిట. దేనికోసము? భువనాండ నిర్మిత విధౌ, భువనము అనేటటువంటి అండాన్ని నిర్మాణం చేయడం కోసము ఎవరికి కూడా అంత శక్తి లేకుండా ఉందిట. అప్పుడు దేవైహి అమీభిస్తదా, అప్పుడు వారందరూ కలిసి భగవంతుణ్ణి స్తుతించిన తర్వాత అప్పుడు భగవంతుడు ఏం చేశారట? గుణాన్ని తత్వాన్ని ఆమూని ఆవిసన్, ఆ తత్వాలన్నిటిలో కూడా ప్రవేశించి, ఆవిసన్ అంటే ప్రవేశించి, చేష్టాశక్తి ముధీర్య, చేష్టాశక్తిని మేల్కొల్పారట భగవంతుడు. అప్పుడు తాని ఘటయన్ హైరణ్యమండం వ్యధా, ఆ శక్తులన్నిటినీ కూడా, తత్వాలన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి, అందులో భగవంతుడు ఈ చేష్టాశక్తిని, క్రియాశక్తిని ఉదీర్య అంటే ప్రచోదనం చేసిన తర్వాత ఒక హైరణ్యమండాన్ని తయారు చేశారట. హైరణ్యమండం వ్యధా, హిరణ్యమయమైనటువంటి ఒక అండాన్ని వ్యధాహ తయారు చేశారట భగవంతుడు. అండం తత్కలు పూర్వ సృష్టి సలిలే తిష్టత్ సహస్రం సమాహ నిర్భిందన్న కృధా చతుర్దశ రూపం విరాడాహ్వయం సాహస్రైః కరపాదమూర్త నివహైః నిశ్శేష జీవాత్మకో నిర్భాతోసి మరుత్పురాధిప సహ మాం త్రాయస్వ సర్వామయాత్. హే మరుత్పురాధిప, త్రాయస్వ మాం, నన్ను రక్షించవయ్యా. అండం తత్కలు పూర్వ సృష్టి సలిలే, అటువంటి ఆ హిరణ్మయాండం ఏర్పడిన తరువాత ముందుగానే ఏర్పడినటువంటి నీటిలో, అంటే ఈ సృష్టి అంతా కూడా ప్రళయకాల సమయమందు అంతా కూడా జలమయమే కదా. సృష్టి సృజింపబడటానికి ముందు, సృష్టి అంతంలో కూడా అంతా కూడా జలమయం. అట్లా సృష్టించబడినటువంటి జలములలో ఆ అండము అతిష్టత్ సహస్రం సమాహ, అండము ఉండిపోయిందిట నీటిలో. అప్పుడు నిర్భిందన్న కృధా, ఆ అండము చీల్చుకొని చతుర్దశ జగద్రూపం, చతుర్దశ భువనాలు కూడా ఏర్పడ్డాయిట. దాన్ని విరాడాహ్వయం, విరాట్ అనే పేరుతోటి పిలుస్తారట. అటువంటి విరాట్ స్వరూపము రాక్ష సహస్రపాత్ అని మనం విష్ణు సహస్రనామాల్లో చదువుకుంటాం కదా. సాహస్రైః కరపాదమూర్త నివహైః, అటువంటి విరాట్ స్వరూపంలో సమస్తములైనటువంటి నిశ్శేష జీవాత్మకో, శేషము లేనటువంటి జీవరాశులు, అంటే జీవరాశులన్నీ కూడా ఆయనలోంచే నిర్భాతోసి,
బయటికి వచ్చాయి స్వామి అంటున్నారు. అట్లా సృష్టిని చేసినటువంటి ఓ గురువాయూరప్పనే మరుత్పురాధిప సహమాం, నీవు నా యొక్క ఆమయాలన్నీ కూడా త్రాయస్వ, రక్షించవయ్యా, తొలగించవయ్యా, తీర్చవయ్యా, తగ్గించవయ్యా అంటూ ప్రార్థిస్తూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.